నా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. యుద్ధ భూమిలోనికి వచ్చిన దావీదుని సౌలు రాజు గారు ఏమన్నారు? దావీదు సౌలు రాజు గారితో ఏమన్నారు? మరి యుద్ధ భూమిలో గోలియాతు అన్ని ఆయుధాలు ధరించాడే, ఈ దావీదు ఆయుధాలు ధరించాడా? ఆయుధాలు ధరించలేదా? ఎలాగెళ్ళాడు? ఇశ్రాయేలు ప్రజలు పక్షముగా సున్నతి లేని ఆ గోలియాతు మీదకి, ఆ గోలియాతుని ఎలా చంపుదామో సాధ్యమైనంత వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి నా ఛానల్ని. మరి దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. వాక్యంలోనికి వెళదాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 33వ వాక్యములో సౌలు రాజు గారు దావీదుతో ఏమంటున్నారో విందాం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోటలాడుటకు నీకు బలము చాలదు. దావీదుతో ఈ సౌలు రాజు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొనటానికి నీకు బలము చాలదు, నీవు బాలుడవు అని సౌలు రాజు గారు దావీదుతో అంటున్నాడు. ఫిలిష్తీయుని నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండే యుద్ధమును అభ్యాసం చేసినవాడు. నీవు బాలుడవు, నీకేమి తెలీదు, నీకు బలము చాలదు. కానీ ఆ గోలియాత్ అయిన ఆ పోట్ల నీ మీదకి ఫిలిష్తీయులు పక్షముగా వచ్చే ఆ గోలియాత్ ఎలాంటి వాడంటే బాల్యము నుండే యుద్ధ అభ్యాసము కలిగిన వాడు అని సౌలు రాజుగారు దావీదుతో అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండు సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోయింది. రాజా, నేను బాలుడను, బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసినవాడు ఆ గోలియాతు. నీకు బలము చాలదు, నువ్వు బాలుడు అని మీరు నన్ను అంటున్నారు. కానీ నా తండ్రి ఇంట ఉన్న గొర్రెలను నేను గొర్రెలు కాయచుండగా సింహము ఎలుగుబంటులు వచ్చి, ఒకసారి సింహం వచ్చి మందలో నుండి గొర్రెను తీసుకొని వెళ్ళింది. ఎలుగుబంటు వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను తీసుకెళ్ళిన ఆ మందలో నుండి తీసుకెళ్ళిన ఆ సింహమును ఆ ఎలుగుబంటును నేనేం చేశానంటే రాజుగారని వివరణ చెప్తున్నాడు దావీదు. యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి నేను నా గొర్రెలను కాపాడుకున్నాను రాజుగారు అని ఈ దావీదు రాజుగారితో చెప్పుచున్నాడు. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని, ఇదే సింహము అయితే మందను కాయచుండగా ఎలుగుబంటి ఒకటి వచ్చి ఆ మందలో నుండి ఒక గొర్రెపిల్లను తీసుకున్నప్పుడు ఆ ఎలుగుబంటి గడ్డము పట్టుకొనంట దాన్ని చీల్చేశాడంట దావీదు. ఒక గొర్రెపిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల
దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని సౌలు రాజు గారితో దావీదు చెప్పుచున్నాడు. రాజా, నన్ను నువ్వు బాలుడువే అని అనవద్దు. నా తండ్రి యొక్క గొర్రెలు నేను కాస్తున్నప్పుడు ఎలుకబంటి ఒకటి సింహము ఒకటి వచ్చి మందలో నుండి తీసుకెళ్ళినప్పుడు దాని గడ్డము పట్టుకొని చీల్చి చంపి దాని నోట నుండి నా గొర్రెలను నేను కాపాడుకున్నానయ్యా. అలాగూ నేను చేసి ఉండగా మరి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? మరి నేను సున్నతి లేని ఫిలిస్తీన్ని నేను చంపుతాను అని దావీదు రాజుగారితో అంటున్నాడు. నేను మీ దాసుడునైనా నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకని దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. నేను సింహము ఎలుకబంటిని చంపినప్పుడు వాటి యొక్క నోటి నుండి నా గొర్రెలను కాపాడుకున్నాను. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? నేను వెళతాను సింహము యొక్కయు ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, సింహము నుండి ఎలుకబంటి నుండి రక్షించిన యెహోవా మరి ఇప్పుడు ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షించును అని దావీదు రాజుతో చెప్పినప్పుడు రాజు ఏమంటున్నాడంటే, యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నిన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. దావీదుతో మరి సౌలు రాజు గారు దేవుడు నీకు తోడే ఉన్నాడు వెళ్ళమని సౌలు రాజు గారు దావీదుతో అన్నప్పుడు మరి పొమ్ము, దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని సౌలు రాజు గారు దీవిస్తున్నారు. అప్పుడు దావీదు ఎటువంటి ఆయుధాలు ధరించలేదా ఇప్పుడు తెలుసుకుందాం. పిమ్మట 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వాక్యము నేను ఇప్పుడు చదువుతున్నానండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి, దావీదుకి రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ ఆయుధములు ధరిస్తారో అవన్నీ కూడా, కవచాలన్నీ కూడా దావీదుకి ధరింపజేస్తున్నాడు రాజు. మరి పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది కొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసెను. మరి దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఎడారిలో గొర్రెలు కాస్తూ దేవుని స్తుతిస్తూ సితారా గిటారా చేతితో పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధనిస్తూ సంగీత సునాదాలతో దేవుని ఆరాధిస్తున్న ఈ దావీదును ఈ ఆయుధాలు ధరింపజేస్తాడు. మరి ఈ ఆయుధాలు ఎలాగున్నాయో అని రాజు ధరింపజేసినప్పుడు అవన్నీ కూడా ధరించినప్పుడు దావీదు అతనికి ఏదోలాగా ఉన్నవి. అసలు ఒంటి మీద ఆ కవచాలే కానీ శిరస్త్రాణమే కానీ ఆయుధాలు తొడిగి సామిగ్రాన్ని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ సామిగ్రాన్ని ఏ ఆయుధాలు వాడతారో అవన్నీ కూడా దావీదుకు ధరింపజేసినప్పుడు దావీదుకి అవి సరిపడట్లేదు. ఏంటో లాగా ఉంటని దావీదుకి అవి ఒంటికి పడట్లేదు. అప్పుడు వాడుకగా ఇవి వేసుకోగలుగుతానా లేదని ఒకసారి ట్రై చేసినప్పుడు అవన్నీ ఏంటో లాగున్నాయి దావీదుకు. అప్పుడు రాజుతో అంటాడు, దేవా నాకు ఈ వాడుక లేదు,
ఈ దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలోనికి వెళ్ళాడు. తను రాజు వస్త్రాలు, యుద్ధమునకు వెళ్ళే రాజు ఆయుధాలన్నీ ధరించినప్పుడు దావీదుకి వాడుక లేదు, అవి నాకు వద్దు అని ఈ దావీదని అవన్నీ కూడా తీసివేసి ఒక కత్తి కట్టుకొని వెళ్ళినప్పుడు అవి వాడుక లేదంటాడు. వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలోనికి వెళ్ళి 5 రాళ్లను ఏరుకుంటాడు దావీదు. ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడైన ఎర్రటి వాడను రూపసీయునై ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర చేత పట్టుకొని కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చితివే. మరి ఇవన్నీ కూడా ఒక కర్రతోనే దావీదు ఒక కర్ర తీసుకుంటాడు చేతికి. ఒక కర్ర, ఏటి లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు, ఒడిశా, ఈ తేలికపాటి 3 అతనికి వాడుక దావీదుకి. ఈ 3 కూడా తీసుకొని వెళ్ళి ఫిలిస్తీన్ దగ్గరికి దండులోనికి యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఫిలిస్తీయుడు ఎప్పుడు దావీదును చూడలేదు. దావీదును చూడగానే అతడు ఎలాగున్నాడు అతని కంటికి అంటే ఫిలిస్తీయుడికి బాలుడుగా ఉన్నాడు. దావీదు ఫిలిస్తీ దృష్టికి బాలుడుగా ఉన్నాడు 1, ఎర్రని వాడుగా ఉన్నాడు 2, రూపసి అయి ఉన్నాడు 4. రూపసి అయి ఉండుటయు చూచి అతన్ని తృణీకరించెను. నేను ఇంత బలిష్ఠుణ్ణి, ఇన్ని ఆయుధాలతో నేను వస్తున్నాను, కేవలం ఇతను బాలుడు, సుందరుడు, ఎర్రనివాడు రూపసి అయి ఉండుట చూసి అతన్ని తృణీకరించెను. ఫిలిస్తీయుడు ఏమంటున్నాడంటే, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే. ఫిలిస్తీయుడు అంటున్నాడు దావీదును, కర్ర చేత పట్టుకొని నువ్వు నా దగ్గరకు వస్తున్నావు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, నా మీదకు వస్తున్నావని ఫిలిస్తీయుడు అంటున్నాడు. మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, ఈ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఫిలిస్తీయుడేమో నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, నా మీదకు వస్తున్నావా అని ఫిలిస్తీయుడు అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, దావీదు చెప్పి దేవతల పేరట మీద దావీదును శపిస్తాడు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివేతునని ఫిలిస్తీయుడు సవాల్ చేస్తున్నాడు. ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. మరి దేవుడు నమ్ముకొని ఉన్న ఈ వ్యక్తి, ఇదైతే మా దేవతల పేరట నిన్ను శపిస్తున్నాను అని ఈ ఫిలిస్తీయుడు అంటాడు. ఈ దావీదు ఏమంటున్నాడంటే, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట
యెహోవా పేరట యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని దావీదు ఫిలిస్తీయుడితో అంటున్నాడు. దావీదు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. దావీదు అంటున్నాడు, కత్తెను ఈటెను బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయులు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని దావీదు దేవుని పేరట, దేవతల పేరటేమో ఫిలిస్తీయుడు బయలుదేరాడు, దేవుని పేరట ఇశ్రాయేలీల పక్షమున ఈ దావీదు బయలుదేరాడు. మరి ఈ ఇద్దరికి ఎదురుబెదురుగా ఈ విధంగా యుద్ధము జరుగుతున్నది. తర్వాత యుద్ధములో ఎలాగ చనిపోయాడో ఈ ఫిలిస్తీయుడు మరలా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చేస్తాను. దేనా స్తోత్రాలు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.